రీసెంట్‌గా ఏం జరిగిందంటే, జెల్లీ తిన్న ఒక 1.5 సంవత్సరాల బాబు అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. నిజానికి అలా ఇరుక్కుపోతే వెంటనే అది బయటకు రావడానికి ఒక ప్రొసీజర్ ఉంది. అది గనక ఫాలో అయ్యుంటే ఆ బాబు చనిపోయేవాడు కాదు కదా! సో, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీ పిల్లలకి చోకింగ్ జరిగితే ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. పిల్లలున్న వాళ్ళకి, లేని వారికి అందరికీ షేర్ చేయండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అసగ్నా హోమియోపతిక్ ఫిజిషియన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనిప్పుడు స్క్రీన్ మీద చూపించబోయే ఫుడ్ ఐటెమ్స్ అన్నీ మీ పిల్లలకి 4 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అస్సలు తినిపియొద్దు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మీరు పక్కన కూర్చొని గైడ్ చేస్తూ, మానిటర్ చేస్తూ మాత్రమే ఇవ్వండి. సరే. నెంబర్ 2 ఏంటంటే ఎంత వద్దనుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియకుండా కొన్ని వస్తువులు తినే అవకాశం ఉంటుంది. నోట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఒకవేళ చోకింగ్ జరిగితే వాళ్ళు ఎటువంటి సౌండ్స్ చేయలేకపోతారు. ఊపిరి తీసుకోలేకపోతారు. అలాంటి సిట్యుయేషన్‌లో మీరు వెంటనే ఏం చేయాలంటే ఆ బేబీని మీ చేతుల మీదకి తీసుకోండి. ఒక చెయ్యి మీదకి తీసుకొని నడుం భాగం పైకుంచండి. తల భాగం కిందకుంచండి. అలా ఉంచి మీ మణికట్టుతో లేదా వ్రిస్ట్ జాయింట్‌తో మీరు వీపు మీద గట్టిగా కొట్టాలి. అలా కొట్టినప్పుడు లోపల ఏదైతే ఇరుక్కుపోయిందో ఊపిరితిత్తుల దగ్గర అది బయటకొచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు మీ పిల్లల ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. ఇలా చేయకుండా వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిపోదాము అనుకుంటే ఆ మధ్యలోనే జరగాల్సింది జరిగిపోతుంది. ఇందాక ఆ జెల్లీ కేస్‌లో లాగా. సో, తప్పకుండా ఇవి అవేర్‌నెస్ అందరికీ ఉండాలి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ.